తిరుమల లడ్డు ఉదంతంలో వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇంకొక ముగ్గురు వేయటం, దాంతో అప్పటిదాకా ఓ రకంగా చెప్పాలంటే సముద్రంలో వరదలు వచ్చి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బలమైనటువంటి షిప్ రక్షించినట్టు అయింది. ఏదైతే జగన్ చెప్పిన మాటల్ని ఇంకో 4 ముక్కలు ఎక్కువే క్వశ్చన్ చేసి సుప్రీంకోర్టు అడిగినటువంటి పాయింట్. దీంతో ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు వాళ్ళేంటి, ఈ పడవలకి సంబంధించిన అంశం మీద కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయమని చెప్పి పార్టీ అధినాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. ఏదైతే వరదలకి సంబంధించిన అంశం బుడమేరున దాంట్లో ఏ కోర్టుకు వెళ్ళినా చేసేదేమీ ఉండదు. అదే సందర్భంలో అమరావతికి సంబంధించి వరద వచ్చిందా లేదా అది కూడా కోర్టులు చేసేదేమీ ఉండదు. ఎందుకంటే హైకోర్టే అక్కడ ఉంది. హైకోర్టే పట్టించుకున్నప్పుడు ఇంకెవరో ఏం పట్టించుకుంటారు. కాబట్టి అది కాదు, వరదలలో పడవల్ని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దేసి కూల్చేయాలని కుట్ర పన్నారు, లక్షల మంది ప్రాణం తీయాలనుకున్నారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అది దాదాపుగా 10-15 రోజులు వరదలంతకాలం ఇటుపక్కకి ప్రచారం తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో దాని మీద వేద్దాం, అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి అదిగో చూసారా అని చెప్పినటువంటి నేపథ్యంలో అన్నటువంటిది ఒత్తిడి తెస్తున్నారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ చెక్ చేశారట, ఇద్దరిని అరెస్ట్ చేసి. దాంట్లో ఎక్కడా కూడా ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర అనేటటువంటి పాయింట్ కాకుండా సరైనటువంటి విధంగా పద్ధతిలో బోటు కట్టకుండా నిర్లక్ష్యం చేశారు అన్నటువంటిది పెడుతూ దీని వెనకాల కుట్ర ఏమైనా ఉందా దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. అందుకనే వెంటనే బెయిల్ వచ్చేసింది అన్నటువంటి పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం చెప్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే కుదురుద్ది, కానీ అది కూడా ఎఫ్ఐఆర్ కాపీ బేసిస్ మీద కోర్టు విచారిస్తుంది, కానీ పేపర్ బేస్డ్ మీద విచారించదు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే పేపర్ క్లిప్పింగ్ల ఆధారంగా వెళ్ళమని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.